నిరుద్యోగుల నిరసనలతో దిల్సుఖ్నగర్ ప్రాంతం అట్టుడుగుతోంది. దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5,000 పోస్టులు కాదు 20,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఇక నిరసన చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ మీరు 5 కాదు 10,000 ఉద్యోగాలు కావాలి. మీరు నిరుద్యోగుల నిరసనలతో దిల్సుఖ్నగర్ ప్రాంతం అట్టుడుగుతోంది. దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 5,000 పోస్టులు కాదు 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఇక నిరసన చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నామా అర్థం కావట్లేదు. మేమేం చెప్తున్నాం, మాకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం. మేమేం మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, మీ ఎమ్మెల్సీ పదవులు అడుగుతలేము, ఏ పదవులు అడుగుతలేము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అయ్యా. మాకంతకంటే ఇంకేం వద్దు. మీరు కావాలని మా మీద ఇలా పోలీసులను పెట్టి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము లేకుండా నువ్వు గెలిచేటోడివా? ఇలా ముఖ్యమంత్రి పదవి అధిష్టోడివా? ఇలా మేము ఉన్నాం కాబట్టే ఇలా మీ ప్రభుత్వం ఉంది, లేకపోతే ఎప్పుడో గంగ పాలేదు ప్రభుత్వం. ఇలా మేము ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఎన్ని ఖాళీలు అయితే అన్ని ఖాళీలు వేయండి, కానీ 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. మాకు భిక్షం పెడుతున్నట్టు కాదు. మేము నిజంగా భిక్షం వేయాలనుకుంటే మీ ప్రభుత్వం రాకపోయేదే. మేము అడుగుతున్నది 19,000 ఉద్యోగాలు బరాబర్ వేయాలి. లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగుల సెగ తగులుతూనే ఉంటది. ఇవాళ మేము బట్టి విక్రమార్క పిఏ గాని ఫోన్ చేస్తే ఆయన మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మీరు కలుస్తారా, ఎందుకు కలవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏమైనా సిగ్గుందా బట్టి విక్రమార్క గారు? మీరు మీ పిఏకి ఫోన్ చేస్తే కనీసం మాట్లాడరా? ఎక్కడ పోయిండు బల్మూరి వెంకట్, ఎక్కడ పోయిండు కోదండరాం, ఎక్కడ పోయిండు ఆకునూర్ములు? వీళ్ళందరూ ఆ రోజు మా కోసం అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్నగర్ చుట్టూ, బెల్లం చుట్టూ ఇలా తిరిగిరు. మరి ఇలా నిరుద్యోగులు అంతా కోసపడుతురే, హరికోసపడుతున్నారు. హైదరాబాద్ లో కనీసం మా గురించి మాట్లాడే ఒక్కరు కూడా రాలేదా? మా పరిస్థితులు చూడండి ఒకసారి. దిల్సుఖ్నగర్ హాస్టల్ ఒకసారి మా గదులను పరిశీలించండి. మేము ఎంత అర్ధ ఆకలితో అర్ధ కడుపుతో ఎంత బాధపడుతున్నాం మీకేం తెలుసా? ఇక దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసిర్ అందిస్తారు. సర్కార్పై నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. నిరుద్యోగుల నినాదాలతో దిల్సుఖ్నగర్ నిరుద్యోగుల పెద్ద ఎత్తున డప్పు చెప్పులతో ఇక్కడ నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 5,000 పోస్టులు కాదు 20,000 పోస్టులు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు డప్పు చెప్పులకు రోడ్డుపైకి ఒక్కసారిగా నిరుద్యోగులు వస్తున్న పరిస్థితి. ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించిన 20,000 ఉద్యోగాలు వేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి తీరు
వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. 5,000 వద్దు 20,000 ముద్దు అన్నట్టు జాబులు వేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా బతుకులు ఆగమయ్యాయని ప్రధానంగా నిరుద్యోగి వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అటు నిరుద్యోగుల ఆందోళనతో ఒక్కసారిగా దిల్సుఖ్నగర్ ప్రాంతం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డబ్బు చెప్పులతో పెద్ద ఎత్తున నిరసన జరుపుతున్నారు. ఇక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది. రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వానికి మేము ఒకటి వివరిస్తున్నాము, మాకు 20,000 పోలీస్ నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు పైన వాళ్ళకు నిరసన చేస్తున్న వారికి పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు నిరుద్యోగులను అడ్డుకుంటున్నారు. మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. పోలీసులు ఇక్కడ తెలుస్తున్నారు. రోడ్డు పక్కన రోడ్డు పైకి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. అటు పోలీసులకు నిరుద్యోగుల మధ్య వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి ఉంది. మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము, మాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదని అడ్డుకుంటున్నారు. దీంతో ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు రోడ్డుపైకి వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికైతే దిల్సుఖ్నగర్తో నిరుద్యోగులతో దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు సైతం లెక్క చేయకుండా నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మేము ఏం చేసినా ఆందోళన చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మాకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధాన నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిండా ముంచింది అని ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఏది కోరి తెచ్చుకున్నామో కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదే ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఉంటాము, వ్యతిరేకంగా పనిచేస్తామని నిరుద్యోగులు ఇప్పటికీ చెప్తున్నారు. చెప్పండి మీ ప్రధాన డిమాండ్ ఇది. మా ప్రధాన డిమాండ్ 20,000 పోలీసు ఉద్యోగాలు వేయాలి, 5,000 పోస్టులు వద్దు, జీవో నెంబర్ 46ని తొలగించాలి. అలాగే ఏజ్ రిలాక్షన్ 30 సంవత్సరాలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పటి నుంచో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అయినా కూడా మేము ఈ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నాం. ప్రజా ప్రభుత్వం కాదు, ఇది రాక్షస ప్రభుత్వం. రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయిందో వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే జీవో నెంబర్ 46 కూడా రద్దు చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. 46 జీవోను రద్దు చేసి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని నిరుద్యోగులతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా నిరుద్యోగుల నినాదాలతో దిల్సుఖ్నగర్ అయితే మరోసారి దద్దరిల్లుతుంది. మేము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. మాకు ఖచ్చితంగా 20,000 కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి, ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా నిరుద్యోగులు అయితే రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు